మాధవ్ ఒక పేదవాడు. ఇంకా రాణిపూర్ గ్రామంలో ఉండేవాడు. గ్రామానికి 4 దిక్కుల అడవి మాత్రమే ఉండేది. ఇంకా అడవి వన విభాగానికి చెందింది. మాధవ్ కుటుంబంలో అతని భార్య ఇంకా కూతురు ఉండేవారు. కానీ అతనికి ఎలాంటి ఉద్యోగం ఉండేది కాదు. ఇలా ఎప్పటి వరకు నడుస్తుందండి? మన కూతురు పెద్దదవుతోంది. మీరే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. నీకేమనిపిస్తుంది? ఇలా ఇంట్లో ఉండటం నాకు కూడా ఇష్టమే అని అనిపిస్తుందా? ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. మాధవ్ ఉద్యోగం కోసం వెతకడానికి ఇంట్లో నుండి బయలుదేరుతాడు. కానీ అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకదు. ఆఖరికి అతను ఓటమిని ఒప్పుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తాడు. బాధగా ఉన్న అతని మొహం చూసి, ఏమైంది నాన్న, మీరు చాలా బాధగా ఉన్నారు? ఏం లేదు తల్లి, ఊరికే ఉన్నానలా. నాకు తెలుసు మీకు ఉద్యోగం దొరకడం లేదు, అందుకే మీరు బాధపడుతున్నారు. త్వరలోనే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. మీరు కంగారు పడకండి నాన్న. నా కూతురు ఎంత పెద్దగా అయిందో. నాన్న, మీరు వన విభాగంలో ఉద్యోగం ఎందుకు వెతుక్కోకూడదు? అక్కడ చదువుకున్న వాళ్లతోనే పని ఉంటుంది. నాకు ఏ చదువు రాదు కదా, నాకే ఉద్యోగం ఇస్తారు. నాన్న, మీరు కర్రల పని బాగా చేస్తారు. ఎవరికి తెలుసు, మీ అవసరం వాళ్ళకి వస్తుందేమో. సరే తల్లి, నేను వెళ్ళి ఒకసారి వాళ్ళని కలిసి వస్తాను. నాకు ఉద్యోగం అవసరం ఉంది. నాకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా? నువ్వు ఏ ఏ పనులు చేస్తావు? నేను పెద్దగా చదువుకోలేదు, కానీ కర్రలతో పని అయితే చేస్తాను. మేము కూడా అలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాము. నువ్వు ఇవాల్టి నుంచే పనిలో చేరు. ఉద్యోగం దొరికింది అనే ఆనందంతో మాధవ్ చాలా ఆనందంగా పని మొదలు పెడతాడు. మాధవ్ చెట్లలో నుంచి వచ్చిన దృఢమైన కర్రలను ఒక పక్క, ఇంకా తేలికగా ఉన్న కర్రలను మరొక పక్క పెడతాడు. సార్, ఈ పాడైన కర్రలను ఏం చేయమంటారు? ఇవి దేనికి పనికిరావు కాబట్టి పక్కన పడేసేయి. మాధవ్ పాడైన కర్రలను పక్కకు పడేస్తాడు. సాయంత్రం అవుతుంది. ఇంకా మాధవ్ ఇంటికి తిరిగి వస్తాడు. ఇవాళ చాలా ఆనందంగా కనిపిస్తున్నారు నాన్న, ఏంటి విషయం? తల్లి, నాకు అందులోని ఉద్యోగం వచ్చింది. ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు నేను ఎగ్జామ్కి వెళ్ళడానికి తయారీలు చేసుకోగలను. తప్పకుండా. మాధవ్కి మానవి విభాగంలో ఉద్యోగం రావడం వల్ల తన ఇంటి పరిస్థితులు బాగవుతూ ఉంటాయి. రాధిక కూడా కోచింగ్కి వెళ్ళి చదువుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు అలానే మాధవ్ మంచి కర్రలని ఒక పక్క పెట్టి పాడైపోయిన కర్రల్ని పడేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఈ పాడైపోయిన కర్రలను ఇంటికి తీసుకుని వెళ్తాను, దేనికైనా పనికొస్తాయేమో. మాధవ్ ఆ పాడైపోయిన కర్రలను ఇంటికి తీసుకుని వెళ్తాడు. మరుసటి రోజు మళ్ళీ పనికి వెళ్తాడు. సాయంత్రం మళ్ళీ పాడైన కర్రలను ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇదే ప్రకారంగా అతను చేసేటప్పుడు ఒకరోజు ఒక లేడీ ఆఫీసర్ చూస్తుంది. అచ్చా, అయితే నువ్వు దొంగతనం కూడా చేస్తావా? లేదు మేడం, నేను దొంగతనం చేయలేదు. ఇవైతే పాడైపోయాయి, అందుకే వీటిని తీసుకెళ్తున్నాను. ఒకవేళ పాడైతే వీటితో నువ్వు పచ్చడి పెట్టుకుంటావా? అబద్ధం చెప్పకు. నీలాంటి దొంగలకు ఇక్కడ ఉద్యోగం ఇవ్వకూడదు. రేపటి నుంచి ఉద్యోగంలోకి రాకు. మాధవ్ నిరాశపడుతూ ఇంటికి వెళ్తాడు. ఉద్యోగం పోయిన కారణంగా అతను చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే అతను తెచ్చిన కర్రలన్నీ చూస్తాడు. నేను ఈ కర్రలతోని రిక్షా చేసుకుంటే ఎలా ఉంటుంది? మాధవ్ పాడైపోయిన కర్రలన్నీ శుభ్రం చేస్తూ ఉంటాడు. అతను పగలు రాత్రి కష్టపడి రిక్షా తయారు చేస్తాడు. ఇంకా రిక్షా నడిపే పని మొదలు పెడతాడు. అలా సిటీలో దింపుతావా? కూర్చోండి. మాధవ్ రిక్షాని నడిపించుకుంటూ తీసుకెళ్లేవాడు. అందుకే సవారీలో ఎక్కేవాళ్ళకి ఆలస్యం అవుతూ ఉండేది. అందుకే ఏ సవారీ మాధవ్ రిక్షాలోకి ఎక్కడం ఇష్టపడేవాడు కాదు. అన్నా, సిటీకి వెళ్ళడానికి సమయం పడుతుందా? 4-5 గంటలు పడుతుందమ్మా. అన్నా, నేను సిటీకి వెళ్ళాలి, విదేశాలకి కాదు. ఉండని, నేను వేరే రిక్షా చూసుకుంటాను. మాధవ్ రిక్షా అయితే తయారు చేశాడు, కానీ మాధవ్ ఆ రిక్షాని తన చేత్తో లాగాల్సి ఉంటుంది. నాన్న, నా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. నేను సిటీకి వెళ్ళడానికి నాకు కాస్త డబ్బులు కావాలి. తల్లి, నా దగ్గర డబ్బులైతే లేవు, కానీ నిన్ను నా రిక్షాలో ఎగ్జామ్ సెంటర్లో వదిలిపెడతాను, సరేనా? నాన్న, అందులో అయితే చాలా సమయం పడుతుంది. అలా అయితే నేను ఎగ్జామ్ టైంకి చేరుకోలేను. సరే తల్లి, ఏదో ఒక ఏర్పాటు చేస్తానులే.
మాధవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఎలా తన కూతురి ఎగ్జామ్ రాయడానికి సిటీకి పంపించాలి అని. అతను అలా ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే అతనికి అడవిలో పడి ఉన్న విరిగిపోయిన కారు కనిపిస్తుంది. మాధవ్ ఆ కార్ దగ్గరికి వెళ్తాడు. ఈ కార్ అయితే పాడైపోయింది, కానీ దీని ఇంజిన్ నాకు పనికొస్తుంది. మాధవ్ అందులో నుంచి ఇంజిన్ని తీసి అతని రిక్షాకి తగిలిస్తాడు. ఇప్పుడు చేతితో లాగాలన్న టెన్షన్ దూరమైంది, కానీ దీని మోడల్ని మార్చేయాలి, అప్పుడే బాగుంటుంది. రాఘవ్ అతని దగ్గర మిగిలి ఉన్న కర్రలతో ఆ రిక్షా మోడల్ మారుస్తాడు. వాటితో దానికి కప్పు చేసి దాన్ని ఒక ఆటోలా మారుస్తాడు. రాధిక అతని నాన్న ఆటోలో కూర్చుంటుంది. ఇంకా మాధవ్ ఆటో స్టార్ట్ చేస్తాడు. ఇంకా రాధికని సిటీలో ఎగ్జామ్స్ సెంటర్లో దింపుతాడు. మాధవ్ ఆటోకి ఇంజిన్ తగిలించిన కారణంగా అతని ఆటో చాలా వేగంగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అతనికి చాలా మంది సవారీలు వస్తూ ఉంటారు. అనా, సిటీకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? కూర్చోండి, 1 గంటలో దింపేస్తాను. ఇదే ప్రకారంగా అందరూ వేరే రిక్షాలని వదిలిపెట్టి మాధవ్ ఆటో రిక్షాలో కూర్చోవడం మొదలుపెట్టారు. ఒక రిక్షా అతను మాధవ్ని చూసి అసూయపడి అతనిపైన పోలీసులకు తప్పుడు కంప్లైంట్ ఇస్తాడు. సార్, ఇతను ఎవరి బండిలో నుంచో ఇంజన్ని దొంగిలించి ఆటోకు తగిలించాడు. ఇతను పెద్ద దొంగ. అవునా? ఇప్పుడు మీరు కార్ల ఇంజన్లు కూడా దొంగిలించడం మొదలుపెట్టారా? లేదు సార్, నేను దొంగతనం చేయలేదు. ఈ ఇంజన్ నాకు అడవిలో దొరికింది సార్. అవునా? ఇప్పుడు ఇంజన్లు అడవిలో కూడా దొరుకుతున్నాయన్నమాట. మోసుకొని ఇంజన్ని తిరిగిచ్చేసేయి, లేకుంటే జైల్లో వేయాల్సి వస్తుంది. పోలీస్ అతను మాధవ్ ఆటోలో నుండి ఇంజిన్ తీసేస్తాడు. రాధిక ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది. దానివల్ల తన కష్టం ఫలిస్తుంది. రాధికకి ఒక ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు రాధిక ఉద్యోగం చేయడం మొదలు పెడుతుంది. చూస్తూ చూస్తూ 1 నెల గడిచిపోతుంది. ఇంకా తనకి తన మొదటి జీతం వస్తుంది. జీతం ఇచ్చిన రోజు రాధిక కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తుంది. నాన్న, కళ్ళు మూసుకోండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. అవునా? సరే, ఇదిగో కళ్ళు మూసుకున్నాను. చెప్పు, ఏంటి విషయం? రాధిక మాధవ్ ముందు ఒక ఇంజిన్ పెడుతుంది. నాన్న, ఇప్పుడు కళ్ళు తెరవండి. కొత్త ఇంజిన్ చూసి మాధవ్ చాలా ఆనందపడతాడు. నాన్న, ఇది స్పోర్ట్స్ కార్ ఇంజిన్. ఈ ఇంజిన్ని నీ ఆటో రిక్షాకి పెట్టడం వల్ల చాలా వేగంగా వెళ్తుంది. మాధవ్ స్పోర్ట్స్ కార్ ఇంజిన్ని అతని ఆటో రిక్షాకి తగిలిస్తాడు. ఇంకా సవారీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అన్నా, నేను సిటీకి వెళ్ళాలి, ఎంత సమయం పడుతుంది? కూర్చోండి, 1/2 గంటలో దింపేస్తాను. అక్కడికి చేరుకోవడానికైతే 2 గంటలు పడుతుంది. ఇది నా కర్రల రిక్షానే కావచ్చు, కానీ స్పోర్ట్స్ కార్లంతా వేగంగా వెళ్తుంది. మీరు కూర్చోండి. ఆ మహిళ మాధవ్ రిక్షాలో కూర్చుంటుంది. మాధవ్ కూడా తనని 1/2 గంటలో సిటీకి చేరుస్తాడు. దానివల్ల ఆనందపడి ఆ మహిళ మాధవ్కి డబుల్ కిరాయి ఇస్తుంది. ఇదే ప్రకారంగా మాధవ్ అందరినీ గ్రామం నుండి సిటీకి చేరుస్తాడు. త్వరగా చేరుకోవడం, సమయం వృధా అవ్వకపోవడం వల్ల అందరూ మాధవ్ రిక్షాని ఉపయోగించేవారు. ఇంకా మాధవ్ అతని కాలనీ మొత్తంలో కర్రల పహారీ రిక్షా అనే పేరుతో ఫేమస్ అవుతాడు. మాల్పురా గ్రామంలో దినేష్ అనే ఒక పేద వ్యక్తి ఉండేవాడు. అతను చెక్క పనులు చేస్తూ ఉండేవాడు. ఆ పనిలో సంతోషంగా ఉండేవాడు. అదే గ్రామంలో ఒక ధనవంతుడైన సేటు కూడా ఉండేవాడు. అతనికి కూడా దినేష్ వయసు గల కొడుకు ఉండేవాడు. అతని పేరు తరుణ్. తరుణ్ వాళ్ల నాన్న డబ్బుని చూసుకుని చాలా పొగరుగా ఉండేవాడు. తను తరచూ ఏరోప్లేన్లో కూర్చుని కొత్త కొత్త ప్రదేశాలకు తిరుగుతూ ఉండేవాడు. అతను ఎప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లి గ్రామానికి తిరిగి వచ్చినా గ్రామస్తులందరి ముందు ఆ ప్రదేశం గురించి గొప్పలు చెప్పేవాడు. ఒకరోజు తరుణ్ తన కారుని ఆపి గ్రామస్తులతో మాట్లాడుతూ ఉంటాడు. నమస్కారం చిన్నబాబు, షికార్కి ఎక్కడికి వెళ్ళొచ్చారు? డబ్బున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికి. ఏరోప్లేన్లో కూర్చుని మబ్బుల మీద వేహరించొస్తున్నాను. ఎప్పుడైనా చూసావు నువ్వు ఏరోప్లేన్ని? నేల మీద నిలబడి ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు చాలాసార్లు చూశాను. మేమందరూ ఏరోప్లేన్ని నేల మీద నుండి ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కదా చూడగలం. మీ పేదవాళ్ళు అంతకంటే ఇంకేం చేయగలరు చెప్పండి? తరుణ్ పేదవాళ్లైన గ్రామస్తుల్ని ఎగతాళి చేసి వెళ్లిపోతాడు. కాని పేదవాళ్లైన గ్రామస్తులకు పొగరుబోతైన తరుణ్ మీద కోపం వస్తుంది. ఆ సేటుగారి పొగరుబోతు కొడుకు ఎప్పుడూ మన గ్రామస్తులను చులకన చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విమానంలో కూర్చొని వెళ్లే మనిషి ఈ ప్రపంచంలో ఇతను ఒక్కడే అనుకున్నట్టున్నాడు.
అతనికి పొగరు చాలా ఎక్కువ కదా, అందుకే అన్నింటికి గొప్పలు చెప్పుకుంటాడు. కానీ నేను కూడా ఎవ్వరికీ తక్కువ కాదు. అతనికి బుద్ధి చెప్పడం కోసం మనం కూడా ఏమైనా చేయగలం, అర్థమైందా? పనికిరాని వెధవ. ఒకరోజు దినేష్ కొడుకు రాక తనకి ఆడుకోవడానికి ఒక చెక్క ఏరోప్లేన్ తయారు చేసివ్వమని అల్లరి చేస్తుంటాడు. నాన్న నా కోసం ఓ చెక్క ఏరోప్లేన్ తయారు చేయండి, నేను ఏరోప్లేన్ తో ఆడుకుంటాను. లేదు లేదు, ఏరోప్లేన్తో నువ్వేమాడుకుంటున్నావు? నేను నీకోసం ఎడ్ల బండిని తయారు చేస్తాను. దినేష్ అన్న మాటలు విన్నాక అతని భార్య ఆశకి చాలా కోపం వస్తుంది. ఆమె దినేష్ ని తిట్టడం మొదలు పెడుతుంది. మీరు నిజంగా చాలా విచిత్రమైన మనిషి అండి. బాబు ఏరోప్లేన్ కావాలని అడుగుతూ ఉంటే మీరు ఎడ్ల బండి చేసిస్తానంటున్నారా? ఎందుకలా? ఒకవేళ బాబు ఏరోప్లేన్ నుండి పడిపోయి దెబ్బలు తగిలితే అందుకనే నేను ఎడ్ల బండి అన్నాను. తిన్నగా చెప్పొచ్చు కదా సేటుగారి అబ్బాయికి భయపడుతున్నారు అని. అతను నీ కొడుకు ఏరోప్లేన్ తో ఆడుకోవడం చూశాడంటే అతనికి నీ మీద కోపం వస్తుంది కదా. అది విన్నాక దినేష్ లో కాస్త హుషారు పెరుగుతుంది. అతను సేటు కొడుకు తరుణ్ కి వ్యతిరేకంగా మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఏంటి, నేను అతనికి భయపడతానా? అతను నా మీద కోపడితే ఏమవుతుంది? దినేష్ అలా అంటూ ఉండగా అంతలో అక్కడికి వసంతి వస్తుంది. ఆశ, నా కడుపులో ఏ విషయం దాగదు తెలుసు కదా, మరి నా బాధను తీర్చుకోనా? తప్పకుండా వసంతి, చెప్పు. ఆ సేటు కొడుకు తరుణ్కి పెళ్లి జరగబోతోందని విన్నాను. తన పెళ్లికి ముందు తను హెలికాప్టర్ కొనుక్కొని రాబోతున్నాడట. హెలికాప్టర్. అది విని దినేష్ ఆమె అన్న మాటలను వెంటనే అర్థం చేసుకుంటాడు. ఈ హెలికాప్టర్ అంటే ఏంటి అసలు? ఓసి పిచ్చిదానా, ఏరోప్లేన్ లాగా ఉండే మరో చిన్న విమానాన్నే హెలికాప్టర్ అని అంటారు. విమానం అంటే అది చాలా చిన్నదిగా ఉంటుంది. అది విన్నాక ఆశ మళ్లీ దినేష్ మీద విరుచుకుపడుతూ ఇలా అంటుంది. అతను డబ్బున్న తండ్రికి కొడుకు వసంతి వదిన. వాళ్ళ నాన్నగారు తన కొడుకు కోసం అసలైన హెలికాప్టర్ ని తీసుకొస్తాడు. కానీ ఇక్కడ ఈయన ఉన్నాడు చూడు, పిల్లాడు అడిగినందుకు కనీసం చెక్కతో అయినా విమానం చేసి ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు అలాను కాశా, నేను తలుచుకున్నానంటే ఇప్పుడు చెక్కలతో ఒక పెద్ద ఏరోప్లేన్ తయారు చేసి ఇవ్వగలను. అలాగైతే చెయ్యొచ్చు కదా. ముహూర్తం కోసం పంతులు గారిని పిలిపించాలా ఏంటి? అలా అని ఆశ సైలెంట్ గా అవ్వగానే వసంతి ఇలా మాట్లాడుతుంది. నా మాట వినండి, తప్పకుండా చెయ్యండి. ఆ పొగరు అణిచివేయడం కోసం పేదవాళ్ల దగ్గర కూడా అటువంటివన్నీ ఉండి తీరాల్సిందే. అది చెక్కదైనా పర్వాలేదు. తర్వాత సేటు కొడుకు తరుణ్ గ్రామానికి నిజమైన హెలికాప్టర్ తీసుకొస్తాడు. సేటు గ్రామస్తులను వాళ్ల ఇంటికి పిలిచి ఇలా అంటాడు. మీరందరూ ఇక మీదట రోడ్డు మీద బజార్ని ఏర్పాటు చేయడం మానేయాలి. ఎందుకంటే నాకు రోడ్డు ఖాళీగా కావాలి. నా కొడుకు హెలికాప్టర్ కొని తీసుకొచ్చాడు. ఇప్పుడు దాన్ని ఎగరవేయడం కోసం రోడ్ అయితే కావాలి కదా. హెలికాప్టరే కదా తీసుకొచ్చారు, అదేమి ఏరోప్లేన్ కాదు కదా. దాన్ని ఎగరేయడానికి రోడ్ ఎందుకు? నువ్వు మాట్లాడుకో, పేదవాడివి. నీకు హెలికాప్టర్ కొనే స్తోమత లేదు కానీ ఏరోప్లేన్ గురించి మాట్లాడుతున్నావా? సేటు పొగరుబోతు కొడుకు తరుణ్ అలా అనేసరికి దినేష్ అంటాడు. నీకంత పొగరగా ఉంటే నేను చెక్కలతో ఒక ఏరోప్లేన్ తయారు చేసి నీ అదే హెలికాప్టర్ పక్కన ఎగరేసి చూపిస్తాను. అప్పుడు నువ్వు నోరు మూసుకుంటావా? ఒకవేళ నువ్వు నిజంగానే ఏరోప్లేన్ తయారు చేసి మా హెలికాప్టర్ పక్కన దాన్ని ఎగరవేసి చూపించావంటే నేను నా ఇంటిని పొలాన్ని నీ పేరు మీద రాసి ఈ ఊరి వదిలి వెళ్ళిపోతాను. కానీ ఒకవేళ నేను అలా చేయలేకపోతే అప్పుడు నేను కూడా నాకున్నది అంతా మీకే ఇచ్చేసి ఈ ఊరు నుండి వెళ్ళిపోతా, సరేనా? దినేష్ అన్న ఆ మాటలకి తరుణ్ అస్సలు సంతోషించడు. ఇలా అంటాడు. నువ్వొక్కడవే కాదు, ఊర్లో పెద్దవాళ్ళందరూ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఈ షరతుకి ఒప్పుకుంటున్నావా? చెప్పు. ఏంటి గ్రామస్తులారా, షరతుకి ఒప్పుకుంటున్నారా? దినేష్ చాలా తెలివైన వ్యక్తి. అదీ కాకుండా గ్రామస్తులు సేటుగారి పొగరుబోతు కొడుకు పొగరును చూసి విసిగిపోయారు. అందుకే అందరూ ఏమాత్రం ఆలోచించకుండా సరే అనేశారు. ఆ రోజు నుండి దినేష్ ప్రతిరోజు చెక్క ఏరోప్లేన్ తయారు చేయడంలో బిజీగా ఉంటాడు. సేటు మనసులో సంతోషపడుతూ ఇలా అనుకుంటాడు. ఇప్పుడు గ్రామంలోని పేద రైతులందరి ఇళ్లు అలాగే పొలాలు అతనికే సొంతమవుతాయని. ఎందుకంటే దినేష్ చెక్క ఏరోప్లేన్ వాళ్ల అసలైన హెలికాప్టర్ ని ఎప్పటికీ ఓడించలేదు అని. ఏంటి దినేష్, నువ్వేమైనా చేయగలవా? లేకపోతే నీతో పాటు మమ్మల్ని కూడా ముంచేస్తావా? నువ్వు నోరు మూసుకునుండు. నేను ఎటువంటి ఏరోప్లేన్ చేస్తానంటే అందులో గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరూ కూర్చుని ఆకాశంలో ఎగురుతారు. చూసుకోండి, మనందరం ఆకాశంలో ఎగరడానికి బదులు ఊరిని వదిలేసి రోడ్డు మీద అడుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుందేమో. ఆ విధంగా నెల రోజులు గడిచిపోతాయి. దినేష్ ఎక్కడెక్కడి నుండో కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుని చెక్కతో ఒక పెద్ద విమానాన్ని తయారు చేస్తాడు. ఈ ఏరోప్లేన్ మొత్తం కారు టైర్ల మీద నిలబడుతుంది. ఈ ఏరోప్లేన్ ని చూసి సేటు అతని కొడుకు ఇద్దరూ చూసి నవ్వుతారు. అరే, తను ఏరోప్లేన్ ని తయారు చేశాడా లేక చెక్కతో బొస్సా?
ఆకాశంలో ఎగరడం తరువాత ఇది నేల మీద నడవడం కూడా కష్టమే. వాళ్ళు అన్న ఆ మాటలు విని గ్రామస్తులు భయపడతారు. వాళ్ళందరూ దినేష్ని అనుమానంగా చూడటం మొదలు పెడతారు. ఇలా చూడండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఏరోప్లేన్ లో ఉన్న చెక్క సీట్లలో అందరూ కూర్చోండి. మీరు కూర్చున్న తర్వాత దానికదే నడవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతుంది. అతని మాటలు విన్నాక గ్రామస్తులందరూ మనసును చంపుకొని ఏరోప్లేన్లో కూర్చుంటారు. తర్వాత సేటు అలాగే అతని కొడుకు వాళ్ల హెలికాప్టర్లో కూర్చుంటారు. తర్వాత కొన్ని క్షణాల్లోనే సేటు హెలికాప్టర్ అయితే ఆకాశంలో ఎగరడం మొదలు పెడుతుంది. కాని దినేష్ ఏరోప్లేన్ మాత్రం చీమలాగా రోడ్డు మీద నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అరే, ఎగరడం కాదు, కనీసం సరిగ్గా కదల్లేకపోతోంది. అందరం చచ్చాం. ఇక వట్టి చేతులతో ఊరి నుండి వెళ్లాల్సిందే. మాట్లాడకుండా కూర్చోండి. ఏరోప్లేన్ వేగంగా పెరిగితే ఆకాశంలోకి ఎగరిపోతుంది. దినేష్ అలా అనగానే ఆ చెక్క ఏరోప్లేన్ కి ఎక్కడ్నుంచి హుషారొచ్చిందో తెలీదు. అది నిజంగానే పరిగెత్తుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది సేటు హెలికాప్టర్ పక్క నుంచి ఎంతో వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. ఆ విధంగా సేటు ఓడిపోయాడు. అతని పొగరుపోతు కొడుకు పొగరంతా పూర్తిగా అణిగిపోయింది. ఆ తండ్రి కొడుకులిద్దరూ తమ ఆస్తి మొత్తాన్ని దినేష్కి అప్పగించి వెళ్లిపోతారు. ఆ తర్వాత దినేష్ ఇంటిని మాత్రం తన దగ్గర పెట్టుకుని పొలాన్ని గ్రామస్తులందరికీ పంచిపెడతాడు. ఆ విధంగా గ్రామస్తులందరూ దినేష్ తెలివితేటలకి మెచ్చుకుంటారు. మాల్పురా గ్రామంలో దినేష్ అనే ఒక పేద వ్యక్తి ఉండేవాడు. అతను చెక్క పనులు చేస్తూ ఉండేవాడు. ఆ పనిలో సంతోషంగా ఉండేవాడు. అదే గ్రామంలో ఒక ధనవంతుడైన సేటు కూడా ఉండేవాడు. అతనికి కూడా దినేష్ వయసుగల కొడుకు ఉండేవాడు. అతని పేరు తరుణ్. తరుణ్ వాళ్ల నాన్న డబ్బుని చూసుకుని చాలా పొగరుగా ఉండేవాడు. తను తరచూ ఏరోప్లేన్లో కూర్చుని కొత్త కొత్త ప్రదేశాలకు తిరుగుతూ ఉండేవాడు. అతను ఎప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లి గ్రామానికి తిరిగి వచ్చినా గ్రామస్తులందరి ముందు ఆ ప్రదేశం గురించి గొప్పలు చెప్పేవాడు. ఒకరోజు తరుణ్ తన కారుని ఆపి గ్రామస్తులతో మాట్లాడుతూ ఉంటాడు. నమస్కారం చిన్నబాబు. షికార్కి ఎక్కడికి వెళ్ళొచ్చారు? డబ్బున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికి. ఏరోప్లేన్లో కూర్చుని మబ్బుల మీద విహరించొస్తున్నాను. ఎప్పుడైనా చూసావు నువ్వు ఏరోప్లేన్ని? నేల మీద నిలబడి ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు చాలాసార్లు చూశాను. మేమందరూ ఏరోప్లేన్ని నేల మీద నుండి ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కదా చూడగలం. మీ పేదవాళ్ళు అంతకంటే ఇంకేం చేయగలరు చెప్పండి. తరుణ్ పేదవాళ్లైన గ్రామస్తుల్ని ఎగతాళి చేసి వెళ్లిపోతాడు. కాని పేదవాళ్లైన గ్రామస్తులకు పొగరుపోతైన తరుణ్ మీద కోపం వస్తుంది. ఆ సేటుగారి పొగరుబోతు కొడుకు ఎప్పుడూ మన గ్రామస్తులను చులకన చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విమానంలో కూర్చొని వెళ్లే మనిషి ఈ ప్రపంచంలో ఇతను ఒక్కడే అనుకున్నట్టున్నాడు. అతనికి పొగరు చాలా ఎక్కువ కదా, అందుకే అన్నింటికీ గొప్పలు చెప్పుకుంటాడు. కానీ నేను కూడా ఎవ్వరికీ తక్కువ కాదు. అతనికి బుద్ధి చెప్పడం కోసం మనం కూడా ఏమైనా చేయగలం, అర్థమైందా? పనికిరాని వెదవా. ఒకరోజు దినేష్ కొడుకు రాక తనకి ఆడుకోవడానికి ఒక చెక్క ఏరోప్లేన్ తయారు చేసివ్వమని అల్లరి చేస్తుంటాడు. నాన్న, నా కోసం ఓ చెక్క ఏరోప్లేన్ తయారు చేయండి. నేను ఏరోప్లేన్ తో ఆడుకుంటాను. లేదు లేదు, ఏరోప్లేన్తో నువ్వేమాడుకుంటున్నావు? నేను నీకోసం ఎడ్ల బండిని తయారు చేస్తాను. దినేష్ అన్న మాటలు విన్నాక అతని భార్య ఆశకి చాలా కోపం వస్తుంది. ఆమె దినేష్ ని తిట్టడం మొదలు పెడుతుంది. మీరు నిజంగా చాలా విచిత్రమైన మనిషి అండి. బాబు ఏరోప్లేన్ కావాలని అడుగుతూ ఉంటే మీరు ఎడ్ల బండి చేసిస్తానంటున్నారా? ఎందుకలా? ఒకవేళ బాబు ఏరోప్లేన్ నుండి పడిపోయి దెబ్బలు తగిలితే అందుకనే నేను ఎడ్ల బండి అన్నాను. తిన్నగా చెప్పొచ్చు కదా సేటుగారి అబ్బాయికి భయపడుతున్నారు అని. అతను నీ కొడుకు ఏరోప్లేన్ తో ఆడుకోవడం చూశాడంటే అతనికి నీ మీద కోపం వస్తుంది కదా. అది విన్నాక దినేష్ లో కాస్త హుషారు పెరుగుతుంది. అతను సేటు కొడుకు తరుణ్ కి వ్యతిరేకంగా మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఏంటి, నేను అతనికి భయపడతానా? అతను నా మీద కోపడితే ఏమవుతుంది? దినేష్ అలా అంటూ ఉండగా అంతలో అక్కడికి వసంతి వస్తుంది. ఆశ, నా కడుపులో ఏ విషయం దాగదు తెలుసు కదా, మరి నా బాధను తీర్చుకోనా? తప్పకుండా వసంతి, చెప్పు. ఆ సేటు కొడుకు తరుణ్ కి పెళ్లి జరగబోతోందని విన్నాను. తన పెళ్లికి ముందు తను హెలికాప్టర్ కొనుక్కొని రాబోతున్నాడట. హెలికాప్టర్. అది విని దినేష్ ఆమె అన్న మాటలను వెంటనే అర్థం చేసుకుంటాడు. ఈ హెలికాప్టర్ అంటే ఏంటి అసలు? ఓసి పిచ్చిదానా, ఏరోప్లేన్ లాగా ఉండే మరో చిన్న విమానాన్నే హెలికాప్టర్ అని అంటారు. విమానం అంటే అది చాలా చిన్నదిగా ఉంటుంది. అది విన్నాక ఆశ మళ్లీ దినేష్ మీద విరుచుకుపడుతూ ఇలా అంటుంది. అతను డబ్బున్న తండ్రికి కొడుకు వసంతి వదిన వాళ్ళ నాన్నగారు తన కొడుకు కోసం అసలైన హెలికాప్టర్ ని తీసుకొస్తాడు. కానీ ఇక్కడ ఈయన ఉన్నాడు చూడు, పిల్లాడు అడిగినందుకు కనీసం చెక్కతో అయినా విమానం చేసి ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు అలాను కాశా,
నేను తలుచుకున్నానంటే ఇప్పుడు చెక్కలతో ఒక పెద్ద ఏరోప్లేన్ తయారు చేసి ఇవ్వగలను. అలాగైతే చెయ్యొచ్చు కదా. ముహూర్తం కోసం పంతులు గారిని పిలిపించాలా ఏంటి? అలా అని ఆశ సైలెంట్ గా అవ్వగానే వసంతి ఇలా మాట్లాడుతుంది. నా మాట వినండి, తప్పకుండా చెయ్యండి. ఆ పొగరుబోతు పొగరు అణిచివేయడం కోసం పేదవాళ్ల దగ్గర కూడా అటువంటివన్నీ ఉండి తీరాల్సిందే. అది చెక్కదైనా పర్వాలేదు. తర్వాత సేటు కొడుకు తరుణ్ గ్రామానికి నిజమైన హెలికాప్టర్ తీసుకొస్తాడు. సేటు గ్రామస్తులను వాళ్ల ఇంటికి పిలిచి ఇలా అంటాడు. మీరందరూ ఇక మీదట రోడ్డు మీద బజార్ని ఏర్పాటు చేయడం మానేయాలి. ఎందుకంటే నాకు రోడ్డు ఖాళీగా కావాలి. నా కొడుకు హెలికాప్టర్ కొని తీసుకొచ్చాడు. ఇప్పుడు దాన్ని ఎగరవేయడం కోసం రోడ్ అయితే కావాలి కదా. హెలికాప్టర్ కదా తీసుకొచ్చారు, అదేమి ఏరోప్లేన్ కాదు కదా. దాన్ని ఎగరేయడానికి రోడ్ ఎందుకు? నువ్వు మాట్లాడుకో, పేదవాడివి. నీకు హెలికాప్టర్ కొనే స్తోమత లేదు కానీ ఏరోప్లేన్ గురించి మాట్లాడుతున్నావా? సేటు పొగరుబోతు కొడుకు తరుణ్ అలా అనేసరికి దినేష్ అంటాడు. నీకంత పొగరగా ఉంటే నేను చెక్కలతో ఒక ఏరోప్లేన్ తయారు చేసి నీ అదే హెలికాప్టర్ పక్కన ఎగరేసి చూపిస్తాను. అప్పుడు నువ్వు నోరు మూసుకుంటావా? ఒకవేళ నువ్వు నిజంగానే ఏరోప్లేన్ తయారు చేసి మా హెలికాప్టర్ పక్కన దాన్ని ఎగరవేసి చూపించావంటే నేను నా ఇంటిని పొలాన్ని నీ పేరు మీద రాసి ఈ ఊరి వదిలి వెళ్ళిపోతాను. కానీ ఒకవేళ నేను అలా చేయలేకపోతే అప్పుడు నేను కూడా నాకున్నది అంతా మీకే ఇచ్చేసి ఈ ఊరు నుండి వెళ్ళిపోతా, సరేనా? దినేష్ అన్న ఆ మాటలకి తరుణ్ అస్సలు సంతోషించడు. ఇలా అంటాడు. నువ్వొక్కడవే కాదు, ఊర్లో పెద్దవాళ్ళందరూ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఈ షరతుకి ఒప్పుకుంటున్నావా? చెప్పు. ఏంటి గ్రామస్తులారా, షరతుకి ఒప్పుకుంటున్నారా? దినేష్ చాలా తెలివైన వ్యక్తి. అదీ కాకుండా గ్రామస్తులు సేటుగారి పొగరుబోతు కొడుకు పొగరును చూసి విసిగిపోయారు. అందుకే అందరూ ఏమాత్రం ఆలోచించకుండా సరే అనేశారు. ఆ రోజు నుండి దినేష్ ప్రతిరోజు చెక్క ఏరోప్లేన్ తయారు చేయడంలో బిజీగా ఉంటాడు. సేటు మనసులో సంతోషపడుతూ ఇలా అనుకుంటాడు. ఇప్పుడు గ్రామంలోని పేద రైతులందరి ఇళ్లు అలాగే పొలాలు అతనికే సొంతమవుతాయని. ఎందుకంటే దినేష్ చెక్క ఏరోప్లేన్ వాళ్ల అసలైన హెలికాప్టర్ని ఎప్పటికీ ఓడించలేదు అని. ఏంటి దినేష్, నువ్వేమైనా చేయగలవా? లేకపోతే నీతో పాటు మమ్మల్ని కూడా ముంచేస్తావా? నువ్వు నోరు మూసుకునుండు. నేను ఎటువంటి ఏరోప్లేన్ చేస్తానంటే అందులో గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరూ కూర్చుని ఆకాశంలో ఎగురుతారు. చూసుకోండి, మనందరం ఆకాశంలో ఎగరడానికి బదులు ఊరిని వదిలేసి రోడ్డు మీద అడుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుందేమో. ఆ విధంగా నెల రోజులు గడిచిపోతాయి. దినేష్ ఎక్కడెక్కడి నుండో కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుని చెక్కతో ఒక పెద్ద విమానాన్ని తయారు చేస్తాడు. ఈ ఏరోప్లేన్ మొత్తం కారు టైర్ల మీద నిలబడుతుంది. ఈ ఏరోప్లేన్ ని చూసి సేటు అతని కొడుకు ఇద్దరూ చూసి నవ్వుతారు. అరే, తను ఏరోప్లేన్ ని తయారు చేశాడా లేక చెక్కతో బొస్సా? ఆకాశంలో ఎగరడం తరువాత ఇది నేల మీద నడవడం కూడా కష్టమే. వాళ్లు అన్న ఆ మాటలు విని గ్రామస్తులు భయపడతారు. వాళ్లందరూ దినేష్ ని అనుమానంగా చూడటం మొదలు పెడతారు. ఇలా చూడండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఏరోప్లేన్ లో ఉన్న చెక్క సీట్లలో అందరూ కూర్చోండి. మీరు కూర్చున్న తర్వాత దానికదే నడవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతుంది. అతని మాటలు విన్నాక గ్రామస్తులందరూ మనసును చంపుకొని ఏరోప్లేన్లో కూర్చుంటారు. తర్వాత సేటు అలాగే అతని కొడుకు వాళ్ల హెలికాప్టర్లో కూర్చుంటారు. తర్వాత కొన్ని క్షణాల్లోనే సేటు హెలికాప్టర్ అయితే ఆకాశంలో ఎగరడం మొదలు పెడుతుంది. కాని దినేష్ ఏరోప్లేన్ మాత్రం చీమలాగా రోడ్డు మీద నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అరే, ఎగరడం కాదు, కనీసం సరిగ్గా కదలలేకపోతోంది. అందరం చచ్చాం. ఇక వట్టి చేతులతో ఊరి నుండి వెళ్లాల్సిందే. మాట్లాడకుండా కూర్చోండి. ఏరోప్లేన్ వేగంగా పెరిగితే ఆకాశంలోకి ఎగరిపోతుంది. దినేష్ అలా అనగానే ఆ చెక్క ఏరోప్లేన్ కి ఎక్కడ్నుంచి హుషారొచ్చిందో తెలీదు. అది నిజంగానే పరిగెత్తుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది సేటు హెలికాప్టర్ పక్క నుంచి ఎంతో వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. ఆ విధంగా సేటు ఓడిపోయాడు. అతని పొగరుపోతు కొడుకు పొగరంతా పూర్తిగా అణిగిపోయింది. ఆ తండ్రి కొడుకులిద్దరూ తమ ఆస్తి మొత్తాన్ని దినేష్ కి అప్పగించి వెళ్లిపోతారు. ఆ తర్వాత దినేష్ ఇంటిని మాత్రం తన దగ్గర పెట్టుకుని పొలాన్ని గ్రామస్తులందరికీ పంచిపెడతాడు. ఆ విధంగా గ్రామస్తులందరూ దినేష్ తెలివితేటలకి మెచ్చుకుంటారు. మాల్పురా గ్రామంలో దినేష్ అనే ఒక పేద వ్యక్తి ఉండేవాడు. అతను చెక్క పనులు చేస్తూ ఉండేవాడు. ఆ పనిలో సంతోషంగా ఉండేవాడు. అదే గ్రామంలో ఒక ధనవంతుడైన సేటు కూడా ఉండేవాడు. అతనికి కూడా దినేష్ వయసు గల కొడుకు ఉండేవాడు. అతని పేరు తరుణ్. తరుణ్ వాళ్ల నాన్న డబ్బును చూసుకుని చాలా పొగరుగా ఉండేవాడు. తను తరచూ ఏరోప్లేన్లో కూర్చుని కొత్త కొత్త ప్రదేశాలకు తిరుగుతూ ఉండేవాడు. అతను ఎప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లి గ్రామానికి తిరిగి వచ్చినా గ్రామస్తులందరి ముందు ఆ ప్రదేశం గురించి గొప్పలు చెప్పేవాడు. ఒకరోజు తరుణ్ తన కారుని ఆపి
గ్రామస్తులతో మాట్లాడుతూ ఉంటాడు. నమస్కారం చిన్న బాబు, షికార్కి ఎక్కడికి వెళ్ళొచ్చారు? డబ్బున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికి. ఏరోప్లేన్లో కూర్చుని మబ్బుల మీద విహరించొస్తున్నాను. ఎప్పుడైనా చూసావు నువ్వు ఏరోప్లేన్ని? హా, నేల మీద నిలబడి ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు చాలాసార్లు చూశాను. మేమందరూ ఏరోప్లేన్ని నేల మీద నుండి ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కదా చూడగలం. మీ పేదవాళ్ళు అంతకంటే ఇంకేం చేయగలరు చెప్పండి? తరుణ్ పేదవాళ్లైన గ్రామస్తుల్ని ఎగతాళి చేసి వెళ్లిపోతాడు. కాని పేదవాళ్లైన గ్రామస్తులకు పొగరుబోతైన తరుణ్ మీద కోపం వస్తుంది. ఆ సేటుగారి పొగరుబోతు కొడుకు ఎప్పుడూ మన గ్రామస్తులను చులకన చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విమానంలో కూర్చొని వెళ్లే మనిషి ఈ ప్రపంచంలో ఇతను ఒక్కడే అనుకున్నట్టున్నాడు. అతనికి పొగరు చాలా ఎక్కువ కదా, అందుకే అన్నింటికి గొప్పలు చెప్పుకుంటాడు. కానీ నేను కూడా ఎవ్వరికీ తక్కువ కాదు. అతనికి బుద్ధి చెప్పడం కోసం మనం కూడా ఏమైనా చేయగలం, అర్థమైందా? పనికిరాని వెదవా. ఒకరోజు దినేష్ కొడుకు రాక తనకి ఆడుకోవడానికి ఒక చెక్క ఏరోప్లేన్ తయారు చేసివ్వమని అల్లరి చేస్తుంటాడు. నాన్న నాన్న, నా కోసం ఓ చెక్క ఏరోప్లేన్ తయారు చేయండి, నేను ఏరోప్లేన్ తో ఆడుకుంటాను. లేదు లేదు, ఏరోప్లేన్తో నువ్వేమాడుకుంటున్నావు? నేను నీకోసం ఎడ్ల బండిని తయారు చేస్తాను. దినేష్ అన్న మాటలు విన్నాక అతని భార్య ఆశకి చాలా కోపం వస్తుంది. ఆమె దినేష్ ని తిట్టడం మొదలు పెడుతుంది. మీరు నిజంగా చాలా విచిత్రమైన మనిషి అండి. బాబు ఏరోప్లేన్ కావాలని అడుగుతూ ఉంటే మీరు ఎడ్ల బండి చేసిస్తానంటున్నారా? ఎందుకలా? ఒకవేళ బాబు ఏరోప్లేన్ నుండి పడిపోయి దెబ్బలు తగిలితే అందుకనే నేను ఎడ్ల బండి అన్నాను. తిన్నగా చెప్పొచ్చు కదా, సేటుగారి అబ్బాయికి భయపడుతున్నారు అని. అతను నీ కొడుకు ఏరోప్లేన్ తో ఆడుకోవడం చూశాడంటే అతనికి నీ మీద కోపం వస్తుంది కదా. అది విన్నాక దినేష్ లో కాస్త హుషారు పెరుగుతుంది. అతను సేటు కొడుకు తరుణ్ కి వ్యతిరేకంగా మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఏంటి, నేను అతనికి భయపడతానా? అతను నా మీద కోపడితే ఏమవుతుంది? దినేష్ అలా అంటూ ఉండగా అంతలో అక్కడికి వసంతి వస్తుంది. ఆశ, నా కడుపులో ఏ విషయం దాగదు తెలుసు కదా, మరి నా బాధను తీర్చుకోనా? తప్పకుండా వసంతి, చెప్పు. ఆ సేటు కొడుకు తరుణ్కి పెళ్లి జరగబోతోందని విన్నాను. తన పెళ్లికి ముందు తను హెలికాప్టర్ కొనుక్కొని రాబోతున్నాడట. హెలికాప్టర్. అది విని దినేష్ ఆమె అన్న మాటలను వెంటనే అర్థం చేసుకుంటాడు. ఈ హెలికాప్టర్ అంటే ఏంటి అసలు? ఓసి పిచ్చిదానా, ఏరోప్లేన్ లాగా ఉండే మరో చిన్న విమానాన్నే హెలికాప్టర్ అని అంటారు. విమానం అంటే అది చాలా చిన్నదిగా ఉంటుంది. అది విన్నాక ఆశ మళ్లీ దినేష్ మీద విరుచుకుపడుతూ ఇలా అంటుంది. అతను డబ్బున్న తండ్రికి కొడుకు వసంతి వదిన. వాళ్ళ నాన్నగారు తన కొడుకు కోసం అసలైన హెలికాప్టర్ ని తీసుకొస్తాడు. కానీ ఇక్కడ ఈయన ఉన్నాడు చూడు, పిల్లాడు అడిగినందుకు కనీసం చెక్కతో అయినా విమానం చేసి ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు అలాను కాశా, నేను తలుచుకున్నానంటే ఇప్పుడు చెక్కలతో ఒక పెద్ద ఏరోప్లేన్ తయారు చేసి ఇవ్వగలను. అలాగైతే చెయ్యొచ్చు కదా. ముహూర్తం కోసం పంతులు గారిని పిలిపించాలా ఏంటి? అలా అని ఆశ సైలెంట్ గా అవ్వగానే వసంతి ఇలా మాట్లాడుతుంది. నా మాట వినండి, తప్పకుండా చెయ్యండి. ఆ పొగరుబోతు పొగరు అణిచివేయడం కోసం పేదవాళ్ల దగ్గర కూడా అటువంటివన్నీ ఉండి తీరాల్సిందే. అది చెక్కదైనా పర్వాలేదు. తర్వాత సేటు కొడుకు తరుణ్ గ్రామానికి నిజమైన హెలికాప్టర్ తీసుకొస్తాడు. సేటు గ్రామస్తులను వాళ్ల ఇంటికి పిలిచి ఇలా అంటాడు. మీరందరూ ఇక మీదట రోడ్డు మీద బజార్ని ఏర్పాటు చేయడం మానేయాలి. ఎందుకంటే నాకు రోడ్డు ఖాళీగా కావాలి. నా కొడుకు హెలికాప్టర్ కొని తీసుకొచ్చాడు. ఇప్పుడు దాన్ని ఎగరవేయడం కోసం రోడ్ అయితే కావాలి కదా. హెలికాప్టరే కదా తీసుకొచ్చారు, అదేమి ఏరోప్లేన్ కాదు కదా. దాన్ని ఎగరేయడానికి రోడ్ ఎందుకు? నువ్వు మాట్లాడుకో, పేదవాడివి. నీకు హెలికాప్టర్ కొనే స్తోమత లేదు కానీ ఏరోప్లేన్ గురించి మాట్లాడుతున్నావా? సేటు పొగరుబోతు కొడుకు తరుణ్ అలా అనేసరికి దినేష్ అంటాడు. నీకంత పొగరగా ఉంటే నేను చెక్కలతో ఒక ఏరోప్లేన్ తయారు చేసి నీ అదే హెలికాప్టర్ పక్కన ఎగరేసి చూపిస్తాను. అప్పుడు నువ్వు నోరు మూసుకుంటావా? ఒకవేళ నువ్వు నిజంగానే ఏరోప్లేన్ తయారు చేసి మా హెలికాప్టర్ పక్కన దాన్ని ఎగరవేసి చూపించావంటే నేను నా ఇంటిని పొలాన్ని నీ పేరు మీద రాసి ఈ ఊరి వదిలి వెళ్ళిపోతాను. కానీ ఒకవేళ నేను అలా చేయలేకపోతే అప్పుడు నేను కూడా నాకున్నది అంతా మీకే ఇచ్చేసి ఈ ఊరు నుండి వెళ్ళిపోతా, సరేనా? దినేష్ అన్న ఆ మాటలకి తరుణ్ అస్సలు సంతోషించడు. ఇలా అంటాడు. నువ్వొక్కడవే కాదు, ఊర్లో పెద్దవాళ్ళందరూ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఈ షరతుకి ఒప్పుకుంటున్నావా? చెప్పు. ఏంటి గ్రామస్తులారా, షరతుకి ఒప్పుకుంటున్నారా? దినేష్ చాలా తెలివైన వ్యక్తి. అదీ కాకుండా గ్రామస్తులు సేటుగారి పొగరుబోతు కొడుకు పొగరును చూసి విసిగిపోయారు. అందుకే అందరూ ఏమాత్రం ఆలోచించకుండా సరే అనేశారు. ఆ రోజు నుండి దినేష్ ప్రతిరోజు చెక్క ఏరోప్లేన్ తయారు చేయడంలో బిజీగా ఉంటాడు. సేటు మనసులో సంతోషపడుతూ ఇలా అనుకుంటాడు. ఇప్పుడు గ్రామంలోని పేద రైతులందరి ఇళ్లు అలాగే పొలాలు అతనికే సొంతమవుతాయని. ఎందుకంటే దినేష్ చెక్క ఏరోప్లేన్
వాళ్ళ అసలైన హెలికాప్టర్ని ఎప్పటికీ ఓడించలేదు అని. ఏంటి దినేష్, నువ్వేమైనా చేయగలవా? లేకపోతే నీతో పాటు మమ్మల్ని కూడా ముంచేస్తావా? నువ్వు నోరు మూసుకునుండు. నేను ఎటువంటి ఏరోప్లేన్ చేస్తానంటే అందులో గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరూ కూర్చుని ఆకాశంలో ఎగురుతారు. చూసుకోండి, మనందరం ఆకాశంలో ఎగరడానికి బదులు ఊరిని వదిలేసి రోడ్డు మీద అడుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుందేమో. ఆ విధంగా నెల రోజులు గడిచిపోతాయి. దినేష్ ఎక్కడెక్కడి నుండో కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుని చెక్కతో ఒక పెద్ద విమానాన్ని తయారు చేస్తాడు. ఈ ఏరోప్లేన్ మొత్తం కారు టైర్ల మీద నిలబడుతుంది. ఈ ఏరోప్లేన్ని చూసి సేటు అతని కొడుకు ఇద్దరూ చూసి నవ్వుతారు. అరే, తను ఏరోప్లేన్ తయారు చేశాడా లేక చెక్కతో బొస్సా? ఆకాశంలో ఎగరడం తరువాత ఇది నేల మీద నడవడం కూడా కష్టమే. వాళ్ళు అన్న ఆ మాటలు విని గ్రామస్తులు భయపడతారు. వాళ్ళందరూ దినేష్ ని అనుమానంగా చూడటం మొదలు పెడతారు. ఇలా చూడండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఏరోప్లేన్ లో ఉన్న చెక్క సీట్లలో అందరూ కూర్చోండి. మీరు కూర్చున్న తర్వాత దానికదే నడవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతుంది. అతని మాటలు విన్నాక గ్రామస్తులందరూ మనసును చంపుకొని ఏరోప్లేన్లో కూర్చుంటారు. తర్వాత సేటు అలాగే అతని కొడుకు వాళ్ల హెలికాప్టర్లో కూర్చుంటారు. తర్వాత కొన్ని క్షణాల్లోనే సేటు హెలికాప్టర్ అయితే ఆకాశంలో ఎగరడం మొదలు పెడుతుంది. కాని దినేష్ ఏరోప్లేన్ మాత్రం చీమలాగా రోడ్డు మీద నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అరే, ఎగరడం కాదు, కనీసం సరిగ్గా కదల్లేకపోతోంది. అందరం చచ్చాం. ఇక వట్టి చేతులతో ఊరి నుండి వెళ్లాల్సిందే. మాట్లాడకుండా కూర్చోండి. ఏరోప్లేన్ వేగంగా పెరిగితే ఆకాశంలోకి ఎగరిపోతుంది. దినేష్ అలా అనగానే ఆ చెక్క ఏరోప్లేన్ కి ఎక్కడ్నుంచి హుషారొచ్చిందో తెలీదు. అది నిజంగానే పరిగెత్తుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది సేటు హెలికాప్టర్ పక్క నుంచి ఎంతో వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. ఆ విధంగా సేటు ఓడిపోయాడు. అతని పొగరుపోతు కొడుకు పొగరంతా పూర్తిగా అణిగిపోయింది. ఆ తండ్రి కొడుకులిద్దరూ తమ ఆస్తి మొత్తాన్ని దినేష్ కి అప్పగించి వెళ్లిపోతారు. ఆ తర్వాత దినేష్ ఇంటిని మాత్రం తన దగ్గర పెట్టుకుని పొలాన్ని గ్రామస్తులందరికీ పంచిపెడతాడు. ఆ విధంగా గ్రామస్తులందరూ దినేష్ తెలివితేటలకి మెచ్చుకుంటారు. మాల్పురా గ్రామంలో దినేష్ అనే ఒక పేద వ్యక్తి ఉండేవాడు. అతను చెక్క పనులు చేస్తూ ఉండేవాడు. ఆ పనిలో సంతోషంగా ఉండేవాడు. అదే గ్రామంలో ఒక ధనవంతుడైన సేటు కూడా ఉండేవాడు. అతనికి కూడా దినేష్ వయసు గల కొడుకు ఉండేవాడు. అతని పేరు తరుణ్. తరుణ్ వాళ్ల నాన్న డబ్బుని చూసుకుని చాలా పొగరుగా ఉండేవాడు. తను తరచూ ఏరోప్లేన్లో కూర్చుని కొత్త కొత్త ప్రదేశాలకు తిరుగుతూ ఉండేవాడు. అతను ఎప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్లి గ్రామానికి తిరిగి వచ్చినా గ్రామస్తులందరి ముందు ఆ ప్రదేశం గురించి గొప్పలు చెప్పేవాడు. ఒకరోజు తరుణ్ తన కారుని ఆపి గ్రామస్తులతో మాట్లాడుతూ ఉంటాడు. నమస్కారం చిన్నబాబు, షికార్కి ఎక్కడికి వెళ్ళొచ్చారు? డబ్బున్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికి. ఏరోప్లేన్లో కూర్చుని మబ్బుల మీద విహరించొస్తున్నాను. ఎప్పుడైనా చూసావు నువ్వు ఏరోప్లేన్ని? నేల మీద నిలబడి ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు చాలాసార్లు చూశాను. మేమందరూ ఏరోప్లేన్ని నేల మీద నుండి ఆకాశంలోకి ఎగరడం మాత్రమే కదా చూడగలం. మీ పేదవాళ్ళు అంతకంటే ఇంకేం చేయగలరు చెప్పండి? తరుణ్ పేదవాళ్లైన గ్రామస్తుల్ని ఎగతాళి చేసి వెళ్లిపోతాడు. కాని పేదవాళ్లైన గ్రామస్తులకు పొగరుపోతైన తరుణ్ మీద కోపం వస్తుంది. ఆ సేటుగారి పొగరుబోతు కొడుకు ఎప్పుడూ మన గ్రామస్తులను చులకన చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ విమానంలో కూర్చొని వెళ్లే మనిషి ఈ ప్రపంచంలో ఇతను ఒక్కడే అనుకున్నట్టున్నాడు. అతనికి పొగరు చాలా ఎక్కువ కదా, అందుకే అన్నింటికీ గొప్పలు చెప్పుకుంటాడు. కానీ నేను కూడా ఎవ్వరికీ తక్కువ కాదు. అతనికి బుద్ధి చెప్పడం కోసం మనం కూడా ఏమైనా చేయగలం, అర్థమైందా? పనికిరాని వెదవా. ఒకరోజు దినేష్ కొడుకు రాక తనకి ఆడుకోవడానికి ఒక చెక్క ఏరోప్లేన్ తయారు చేసివ్వమని అల్లరి చేస్తుంటాడు. నాన్న నాన్న, నా కోసం ఓ చెక్క ఏరోప్లేన్ తయారు చేయండి, నేను ఏరోప్లేన్ తో ఆడుకుంటాను. లేదు లేదు, ఏరోప్లేన్తో నువ్వేమాడుకుంటున్నావు? నేను నీకోసం ఎడ్ల బండిని తయారు చేస్తాను. దినేష్ అన్న మాటలు విన్నాక అతని భార్య ఆశకి చాలా కోపం వస్తుంది. ఆమె దినేష్ ని తిట్టడం మొదలు పెడుతుంది. మీరు నిజంగా చాలా విచిత్రమైన మనిషి అండి. బాబు ఏరోప్లేన్ కావాలని అడుగుతూ ఉంటే మీరు ఎడ్ల బండి చేసిస్తానంటున్నారా? ఎందుకలా? ఒకవేళ బాబు ఏరోప్లేన్ నుండి పడిపోయి దెబ్బలు తగిలితే అందుకనే నేను ఎడ్ల బండి అన్నాను. తిన్నగా చెప్పొచ్చు కదా, సేటుగారి అబ్బాయికి భయపడుతున్నారు అని. అతను నీ కొడుకు ఏరోప్లేన్తో ఆడుకోవడం చూశాడంటే అతనికి నీ మీద కోపం వస్తుంది కదా. అది విన్నాక దినేష్ లో కాస్త హుషారు పెరుగుతుంది. అతను సేటు కొడుకు తరుణ్ కి వ్యతిరేకంగా మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. ఏంటి, నేను అతనికి భయపడతానా? అతను నా మీద కోపడితే ఏమవుతుంది? దినేష్ అలా అంటూ ఉండగా అంతలో అక్కడికి వసంతి వస్తుంది. ఆశ, నా కడుపులో ఏ విషయం దాగదు తెలుసు కదా, మరి నా బాధను తీర్చుకోనా? తప్పకుండా వసంతి, చెప్పు.
ఆ సేటు కొడుకు తరుణ్కి పెళ్లి జరగబోతోందని విన్నాను. తన పెళ్లికి ముందు తను హెలికాప్టర్ కొనుక్కొని రాబోతున్నాడట. హెలికాప్టర్. అది విని దినేష్ ఆమె అన్న మాటలను వెంటనే అర్థం చేసుకుంటాడు. ఈ హెలికాప్టర్ అంటే ఏంటి అసలు? ఓసి పిచ్చిదానా, ఏరోప్లేన్ లాగా ఉండే మరో చిన్న విమానాన్నే హెలికాప్టర్ అని అంటారు. విమానం అంటే అది చాలా చిన్నదిగా ఉంటుంది. అది విన్నాక ఆశ మళ్ళీ దినేష్ మీద విరుచుకుపడుతూ ఇలా అంటుంది. అతను డబ్బున్న తండ్రికి కొడుకు వసంతి వదిన. వాళ్ళ నాన్నగారు తన కొడుకు కోసం అసలైన హెలికాప్టర్ ని తీసుకొస్తాడు. కానీ ఇక్కడ ఈయన ఉన్నాడు చూడు, పిల్లాడు అడిగినందుకు కనీసం చెక్కతో అయినా విమానం చేసి ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు అలాను కాశా, నేను తలుచుకున్నానంటే ఇప్పుడు చెక్కలతో ఒక పెద్ద ఏరోప్లేన్ తయారు చేసి ఇవ్వగలను. అలాగైతే చెయ్యొచ్చు కదా. ముహూర్తం కోసం పంతులు గారిని పిలిపించాలా ఏంటి? అలా అని ఆశ సైలెంట్ గా అవ్వగానే వసంతి ఇలా మాట్లాడుతుంది. నా మాట వినండి, తప్పకుండా చెయ్యండి. ఆ పొగరుబోతు పొగరు అణిచివేయడం కోసం పేదవాళ్ల దగ్గర కూడా అటువంటివన్నీ ఉండి తీరాల్సిందే. అది చెక్కదైనా పర్వాలేదు. తర్వాత సేటు కొడుకు తరుణ్ గ్రామానికి నిజమైన హెలికాప్టర్ తీసుకొస్తాడు. సేటు గ్రామస్తులను వాళ్ల ఇంటికి పిలిచి ఇలా అంటాడు. మీరందరూ ఇక మీదట రోడ్డు మీద బజార్ని ఏర్పాటు చేయడం మానేయాలి. ఎందుకంటే నాకు రోడ్డు ఖాళీగా కావాలి. నా కొడుకు హెలికాప్టర్ కొని తీసుకొచ్చాడు. ఇప్పుడు దాన్ని ఎగరవేయడం కోసం రోడ్ అయితే కావాలి కదా. హెలికాప్టరే కదా తీసుకొచ్చారు, అదేమి ఏరోప్లేన్ కాదు కదా. దాన్ని ఎగరేయడానికి రోడ్ ఎందుకు? నువ్వు మాట్లాడుకో, పేదవాడివి. నీకు హెలికాప్టర్ కొనే స్తోమత లేదు కానీ ఏరోప్లేన్ గురించి మాట్లాడుతున్నావా? సేటు పొగరుబోతు కొడుకు తరుణ్ అలా అనేసరికి దినేష్ అంటాడు. నీకంత పొగరగా ఉంటే నేను చెక్కలతో ఒక ఏరోప్లేన్ తయారు చేసి నీ అదే హెలికాప్టర్ పక్కన ఎగరేసి చూపిస్తాను. అప్పుడు నువ్వు నోరు మూసుకుంటావా? ఒకవేళ నువ్వు నిజంగానే ఏరోప్లేన్ తయారు చేసి మా హెలికాప్టర్ పక్కన దాన్ని ఎగరవేసి చూపించావంటే నేను నా ఇంటిని పొలాన్ని నీ పేరు మీద రాసి ఈ ఊరి వదిలి వెళ్ళిపోతాను. కానీ ఒకవేళ నేను అలా చేయలేకపోతే అప్పుడు నేను కూడా నాకున్నది అంతా మీకే ఇచ్చేసి ఈ ఊరు నుండి వెళ్ళిపోతా, సరేనా? దినేష్ అన్న ఆ మాటలకి తరుణ్ అస్సలు సంతోషించడు. ఇలా అంటాడు. నువ్వొక్కడవే కాదు, ఊర్లో పెద్దవాళ్ళందరూ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఈ షరతుకి ఒప్పుకుంటున్నావా? చెప్పు. ఏంటి గ్రామస్తులారా, షరతుకి ఒప్పుకుంటున్నారా? దినేష్ చాలా తెలివైన వ్యక్తి. అదీ కాకుండా గ్రామస్తులు సేటుగారి పొగరుబోతు కొడుకు పొగరును చూసి విసిగిపోయారు. అందుకే అందరూ ఏమాత్రం ఆలోచించకుండా సరే అనేశారు. ఆ రోజు నుండి దినేష్ ప్రతిరోజు చెక్క ఏరోప్లేన్ తయారు చేయడంలో బిజీగా ఉంటాడు. సేటు మనసులో సంతోషపడుతూ ఇలా అనుకుంటాడు. ఇప్పుడు గ్రామంలోని పేద రైతులందరి ఇళ్లు అలాగే పొలాలు అతనికే సొంతమవుతాయని. ఎందుకంటే దినేష్ చెక్క ఏరోప్లేన్ వాళ్ల అసలైన హెలికాప్టర్ ని ఎప్పటికీ ఓడించలేదు అని. ఏంటి దినేష్, నువ్వేమైనా చేయగలవా? లేకపోతే నీతో పాటు మమ్మల్ని కూడా ముంచేస్తావా? నువ్వు నోరు మూసుకునుండు. నేను ఎటువంటి ఏరోప్లేన్ చేస్తానంటే అందులో గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరూ కూర్చుని ఆకాశంలో ఎగురుతారు. చూసుకోండి, మనందరం ఆకాశంలో ఎగరడానికి బదులు ఊరిని వదిలేసి రోడ్డు మీద అడుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుందేమో. ఆ విధంగా నెల రోజులు గడిచిపోతాయి. దినేష్ ఎక్కడెక్కడి నుండో కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుని చెక్కతో ఒక పెద్ద విమానాన్ని తయారు చేస్తాడు. ఈ ఏరోప్లేన్ మొత్తం కారు టైర్ల మీద నిలబడుతుంది. ఈ ఏరోప్లేన్ ని చూసి సేటు అతని కొడుకు ఇద్దరూ చూసి నవ్వుతారు. అరే, తను ఏరోప్లేన్ ని తయారు చేశాడా లేక చెక్కతో బొస్సా? ఆకాశంలో ఎగరడం తరువాత ఇది నేల మీద నడవడం కూడా కష్టమే. వాళ్లు అన్న ఆ మాటలు విని గ్రామస్తులు భయపడతారు. వాళ్లందరూ దినేష్ ని అనుమానంగా చూడటం మొదలు పెడతారు. ఇలా చూడండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఏరోప్లేన్ లో ఉన్న చెక్క సీట్లలో అందరూ కూర్చోండి. మీరు కూర్చున్న తర్వాత దానికదే నడవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఆకాశంలో ఎగురుతుంది. అతని మాటలు విన్నాక గ్రామస్తులందరూ మనసును చంపుకొని ఏరోప్లేన్లో కూర్చుంటారు. తర్వాత సేటు అలాగే అతని కొడుకు వాళ్ల హెలికాప్టర్లో కూర్చుంటారు. తర్వాత కొన్ని క్షణాల్లోనే సేటు హెలికాప్టర్ అయితే ఆకాశంలో ఎగరడం మొదలు పెడుతుంది. కాని దినేష్ ఏరోప్లేన్ మాత్రం చీమలాగా రోడ్డు మీద నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అరే, ఎగరడం కాదు, కనీసం సరిగ్గా కదల్లేకపోతోంది. అందరం చచ్చాం. ఇక వట్టి చేతులతో ఊరి నుండి వెళ్లాల్సిందే. మాట్లాడకుండా కూర్చోండి. ఏరోప్లేన్ వేగంగా పెరిగితే ఆకాశంలోకి ఎగరిపోతుంది. దినేష్ అలా అనగానే ఆ చెక్క ఏరోప్లేన్ కి ఎక్కడ్నుంచి హుషారొచ్చిందో తెలీదు. అది నిజంగానే పరిగెత్తుతూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది సేటు హెలికాప్టర్ పక్క నుంచి ఎంతో వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. ఆ విధంగా సేటు ఓడిపోయాడు. అతని పొగరుపోతు కొడుకు పొగరంతా పూర్తిగా అణిగిపోయింది. ఆ తండ్రి కొడుకులిద్దరూ తమ ఆస్తి మొత్తాన్ని దినేష్ కి అప్పగించి వెళ్లిపోతారు. ఆ తర్వాత దినేష్
ఇంటిని మాత్రం తన దగ్గర పెట్టుకుని పొలాన్ని గ్రామస్తులందరికీ పంచిపెడతాడు. ఆ విధంగా గ్రామస్తులందరూ దినేష్ తెలివితేటలకి మెచ్చుకుంటారు.